మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సాగర్‌ని కడప నుండి. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ 2 మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం మిత్రులారా. ఆల్రెడీ క్విక్ రివిజన్ 1 అనేది ఆల్రెడీ చెప్పుకున్నాము. ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు ఒక వాట్సాప్ లింక్ ఇవ్వబడింది. ఆ వాట్సాప్‌లో మీరు చేరినట్లయితే దీని యొక్క పీడిఎఫ్ ముందుటి పీడిఎఫ్ కూడా మీకు వస్తుంది. ఈ యొక్క ఒక గ్రూప్‌లో చేరడం వల్ల ఇటీవల జరిగిన క్లాసులు అనగా నెక్స్ట్ జరగబోయే క్లాసులకు సంబంధించిన పీడిఎఫ్ అదేవిధంగా మీకు క్లాస్ అనేది మీకు అందించబడుతుంది. చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. చాలా ముఖ్యం. ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. కేవలం 5-6 నిమిషాలలో మాత్రమే నేర్చుకుందాం. గమనించండి, మనకు గ్రూప్ 2 కోడింగ్ క్లాస్‌లో అనగా జాగ్రఫీ, హిస్టరీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ దానికి సంబంధించి కొన్ని మనకు భారతీయ సమాజానికి సంబంధించిన క్లాసులకు సంబంధించిన పీడిఎఫ్ క్లాసులు కేవలం 299 అనగా రోజుకు కేవలం రూ. 15 చొప్పున వెచ్చించుకుంటే కేవలం మనకు 299 అవుతుంది. ఇది ఆఫర్ను ఖచ్చితంగా వినియోగించుకోండి. గమనించండి, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు ఆవిష్కరణ ఏ జిల్లాలో జరిగిందంటే ఇది శ్రీకాకుళం జిల్లా అండి. శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిని 5 లక్షల నుండి ఎన్ని లక్షలకు పెంచారంటే 25 లక్షలు. ఒకప్పుడు వచ్చేసి 5 లక్షలు ఉంది. ఇప్పుడు దాని పరిధి 25 లక్షలకు పెంచడం జరిగింది. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీపీ పేరును ఇటీవల ఏమని మార్చారంటే ఎంవి రమణారెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అనగా మార్చారు. గమనించండి, ఆర్టీపీపీకి ఇప్పుడు పేరు వచ్చేసి ఎంవి రమణారెడ్డి ఆర్టీపీపీ అని గమనించాలి. ఎంవి రమణారెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఇటీవల అనగా అక్టోబర్ 29, 2023 ఆంధ్రప్రదేశ్లో జరిగిన రైలు ప్రమాదం ఏ జిల్లాలో జరిగిందంటే విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో జరిగింది. గమనించాలి, ఈ ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే అది ఏ జిల్లాలో ఉంది? ఆత్రేయపురం అనేది ఏ జిల్లాలో ఉందంటే ఆ పూతరేకులకు భౌగోళిక సర్టిఫికెట్ రావడం జరిగింది. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఏ గ్రామాన్ని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటే లేపాక్షి. ఇది సత్యసాయి జిల్లాలో ఉంది. ఇది ఉత్తమ పర్యాటక గ్రామము మళ్ళీ చెప్తున్నాను. గమనించాలి, ఇక్కడ వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాల కింద జీవన సాఫల్య పురస్కారము మరియు గమనించాలి, ఇక్కడ జీవన సాఫల్య పురస్కారము మరియు సాఫల్య పురస్కార గ్రహీతలకు ఎన్ని లక్షల నగదు అందజేస్తారు? గమనించాలి, ఇదొకటి, ఇది సపరేట్ అండి. జీవన సాఫల్య పురస్కారానికి 10 లక్షలు, సాఫల్య పురస్కారానికి 5 లక్షలు. గమనించాలి, ఇది 10 లక్షలు, ఏది జీవన సాఫల్య, ఇది సాఫల్య పురస్కారం వచ్చేసి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాల కింద ఇది ఒక నగదు అందజేస్తారు. నెక్స్ట్ వచ్చేసి గమనిస్తే ఇటీవల ఏ రైల్వే స్టేషన్కు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి అత్యున్నత ప్లాటినం రేటింగ్ను కైవసం చేసుకుని గ్రీన్ రైల్వే స్టేషన్గా ఎంపికైందంటే అది విజయవాడ రైల్వే స్టేషన్. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, గ్రీన్ రైల్వే స్టేషన్గా ఎంపికైన రైల్వే స్టేషన్ వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్. ఇంతకుముందు గోల్డ్ ఉండేది, ఇప్పుడు ఆ గోల్డ్ రేటింగ్ నుంచి ప్లాటినం రేటింగ్కు మారింది. నెక్స్ట్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఎంపికైనది డివిజి శంకరరావు. 11 రకాల, చాలా ఇంపార్టెంట్, 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేసే జగనన్న సురక్ష. అసలు జగనన్న సురక్ష అంటే ఏమిటి అని కూడా అడగచ్చు. ఇది 11 రకాల సర్టిఫికెట్లు అనేది ఉచితంగా ఇస్తారు. ఇక్కడ ఎప్పుడు ప్రారంభించారంటే జూన్ 23, 2023. బాగా గుర్తుపెట్టుకోవాలి, జూన్ 23, 2023. నెక్స్ట్ వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ వచ్చేసి అబ్దుల్ నజీర్. ఈయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా కూడా పనిచేయడం జరిగింది, అబ్దుల్ నజీర్. నెక్స్ట్, సాధారణ ఫిర్యాదులు మరియు జగనన్నకు చెబుదాం కార్యక్రమం టోల్ ఫ్రీ నెంబర్ 1902. ఆంధ్రప్రదేశ్కు ఎన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందంటే 8. ఆ 8 అంటే చూడండి, ఒకటి అనకాపల్లి జిల్లాలో, చిత్తూరు జిల్లాలో 2, సత్యసాయి, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు, నంద్యాల జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం అనేది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా గమనించాలి, ఇటీవల ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ఏ బ్యారేజ్ ఎన్నికైందంటే ప్రకాశం బ్యారేజ్. ఇది ఎవరు ఎన్నిక చేశారంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనేది ఎంపిక చేసింది.
నెక్స్ట్ స్థానికంగానే వైద్య సేవలు చాలా చాలా ఇంపార్టెంట్. స్థానికంగానే వైద్య సేవలు అందించేలా ఏర్పడినది ఏదంటే ఫ్యామిలీ డాక్టర్. అయితే ఈ యొక్క ఫ్యామిలీ డాక్టర్‌ను ఎప్పుడు ప్రారంభించారంటే గమనించాలి. 2023 ఏప్రిల్ 6 ఎక్కడంటే పల్నాడు జిల్లాలో ప్రారంభించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంకుంట్లలో ప్రారంభించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే స్థానికంగా వైద్య సేవలు అందించేది ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఎప్పుడు ప్రారంభించారంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన 26 జిల్లాలు ఏప్రిల్ 4 2022 ఏప్రిల్ 4 2022 ఒకటికి 10 సార్లు చదవండి. ఏప్రిల్ 4 2022. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన జిల్లాలు ఏవైనా ఉన్నాయంటే అది పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా 2 గిరిజన జిల్లాలు ఉన్నాయి. నీతి ఆయోగ్ సీఈఓ ప్రస్తుతం బీవీఆర్ సుబ్రహ్మణ్యం. ఇది ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్‌లో చెప్పుకుంటున్నామంటే వీరి యొక్క తల్లిదండ్రులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మూలాలు ఉన్నాయి కాబట్టి. వాళ్ళ అమ్మది కాకినాడ ప్రాంతం, వాళ్ళ నాన్నది గంజాం. ప్రస్తుత గంజాం. అప్పట్లో తెలుగులో గంజాం అనేది తెలుగు రాష్ట్రంలో గంజాం. ఇది ప్రస్తుతం అది ఒరిస్సాలో ఉంది. నెక్స్ట్ ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ చాలా చాలా అవ్వండి. అది జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఆల్రెడీ చెప్పుకున్నాం మన వీడియోలో చెప్పుకున్నాం. అది ప్రియాంక కనుంగో అని. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేసలి అప్పారావు. నెక్స్ట్ ప్రస్తుతం మనకు ప్రజలు జరుగుతున్నాయి కదా ఏపీఎస్సికి. అయితే ప్రస్తుత ఏపీపీఎస్సి చైర్మన్గా ఎవరు ఉన్నారంటే గౌతమ్ సవాంగ్ ఉన్నారు. గమనించారు ప్రియమిత్రులారా. ఇటువంటి క్లాసులు ఇంకా మీకు వస్తాయి. ముఖ్యమైన క్లాసులు, చాలా ఇంపార్టెంట్ క్లాసులు 5-6 నిమిషాల్లో మీకు ముగించబడుతుంది. ఈ క్లాసును ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్లో చేరినైతే పీడిఎఫ్ కూడా అందించబడుతుంది. ఈ యొక్క గ్రూప్ 2 కోడింగ్ క్లాసులు కేవలం ₹299. వీటిని ఆఫర్ను ఖచ్చితంగా వినియోగించుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని కోడింగ్ రూపంలో మీకు ఇలాంటివి మరియు కోడింగ్ రూపంలో కూడా అందజేస్తామని తెలియజేసుకుంటూ ఇంతటితో సమాప్తం.